మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏమని అంటున్నాం? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని అంటున్నాం. ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అలాగే స్కీమ్ అని అంటున్నాం. ఇది 2005లో రావడం జరిగిందండి. మళ్ళీ 2005లో ప్రారంభమైనటువంటి ఈ స్కీమ్కి సంబంధించి ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా ఎవరైతే గ్రామీణ ప్రాంతాలలో బీపీఎల్ కుటుంబాలకి సంబంధించినటువంటి వారు ఉంటారో, బిలో పావర్టీ లైన్ ప్రజలు ఉంటారో, వీరికి సంబంధించి అలాగే అన్స్కిల్డ్ లేబర్ అంటే నైపుణ్యం లేనటువంటి వ్యక్తులకి సంబంధించి మరొకటి ఎవరు అని అంటున్నాం? నైపుణ్యం లేనటువంటి వ్యక్తులకి లేదా ప్రజలకి 100 రోజుల పాటు పని అందించేందుకు 100 రోజుల ఉపాధి హామీని ఇస్తూ ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఏం చేశారు అని అంటే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇలా ప్రారంభించినటువంటి ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ యాక్ట్కి సంబంధించినటువంటి ఈ పథకానికి సంబంధించి ఇప్పుడు ఈ పథకాన్ని ఆధార్తో అనుసంధానిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ పథకాన్ని దేంతో అనుసంధానిస్తాము అని చెప్తున్నారు? ఆధార్తో అనుసంధానిస్తాము అని చెప్తా ఉన్నారు. సో ఎందుకు ఆధార్తో ఇటీవల అనుసంధానించారు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని అని అడుగుతారు. సో ఎందుకు ఆధార్తో అనుసంధానిస్తూ ఉన్నారు అనేది ఇక్కడ మనం ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి కరెంట్ అఫైర్స్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మనం ప్రధానంగా 3 అంశాలను చెప్పాల్సి ఉంటుందండి. సో ఏదైతే మనం మాట్లాడుతున్నటువంటి ఈ పథకం ఉందో ఈ పథకానికి సంబంధించి ఇది జాతీయ స్థాయిలో కేంద్ర స్థాయిలో అమలవుతున్నటువంటి పథకం. సో ఇది ఒక చట్టం ద్వారా వచ్చినటువంటి పథకం కాబట్టి ఈ పథకానికి సంబంధించి మహిళలు మనం ఇక్కడ క్లియర్గా మాట్లాడినాం. సో బీపీఎల్కి సంబంధించిన కుటుంబాలకి అన్స్కిల్డ్ లేబర్స్కి నైపుణ్యం లేనటువంటి వారికి సంబంధించి పనిని అందించి వారికి సామాజిక ఆర్థిక గుర్తింపునివ్వాలి అనేది ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఇందులో ముఖ్యంగా మహిళలకి సంబంధించి సామాజిక ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడానికి ఈ ఆధార్ అనేటువంటి కార్యక్రమం పనిచేస్తుంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. సో ఈ ఆర్థిక సామాజికంగా ఎలా గుర్తింపు వస్తుంది సార్ అని అంటే ఈ పనిలో పాల్గొనేటువంటి వారికి సంబంధించి ఏదైతే వేతనాల చెల్లింపు ఉందో అది ఆధార్ బేస్డ్గా ఇప్పుడు ఈ అనుసంధానం జరుగుతూ ఉంది కాబట్టి పేమెంట్స్ అనేవి జరుగుతాయి. సో ఈ పేమెంట్స్ అనేవి ఎవరి అకౌంట్స్కి వెళ్తున్నాయి, ఎంత వెళ్తున్నాయి అనేటువంటి ట్రాన్స్పరెన్సీని తెలుసుకునేందుకు ఇక్కడ ఈ ఆధార్ అనుసంధాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానంగా ఈ పథకం కోసం తీసుకోవడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ పథకానికి సంబంధించి సోషల్ ఆడిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రెండవ అంశంగా ఎలా ఉపయోగపడుతుంది అని అంటే ఈ అనుసంధానం అనేది సోషల్ ఆడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని కూడా ఆధార్ అనుసంధానంకి సంబంధించి మనం గుర్తించాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు ఈ ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ని లాంచ్ చేస్తూ ఉన్నారు ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్కి సంబంధించి. సో ఇలా ఈ అంశాలతో పాటు మరొక అంశం ఏమిటి అని అంటే జవాబుదారీతనం, అదే మనం పారదర్శకత ట్రాన్స్పరెన్సీ అని అంటాం. సో ఇప్పుడు జవాబుదారీతనం అనేది పెరుగుతుంది అనేటువంటి అంశానికి కూడా ఈ ఆధార్ అనేటువంటిది ఉపయోగపడబోతుంది అని చెప్పేసి భావించడం జరుగుతూ ఉంది. అందుకు గాను ఇకపై మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే ఆధార్ అనుసంధానం ద్వారా ప్రజల జీవితాలకి సంబంధించి ఆర్థిక సామాజిక స్థితిగతులను అంచనా వేయడానికి, రెండవది సోషల్ ఆడిటింగ్ని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు, మూడవది జవాబుదారీతనాన్ని పెంచేందుకు అనేటువంటి అంశాలను మనం ఇక్కడ క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా మనకి ఈ పథకాన్ని ఆధార్తో అనుసంధానించడం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. మరి ఈ పథకాన్ని అమలు చేస్తున్నటువంటిది ఏ మంత్రిత్వ శాఖ అని అంటే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖరా. ఈ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి మంత్రిత్వ శాఖ ఏది అని అంటున్నాం? గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అని అంటున్నాం. ఈ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల
మంత్రిత్వ శాఖ ఇటీవల ఏ పథకాన్ని ఆధార్తో అనుసంధానించింది అని అడుగుతారా? ఇలా అడిగితే మనం చెప్పాల్సింది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పేసి చెప్పాలి. సో ఇలా ఇగో ఈ పథకం అనేది ఇంపార్టెంట్. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ లేదా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి మంత్రి ఎవరు అని అంటే కేంద్రంలో గిరిరాజ్ సింగ్ గారండి. ఎవరు అని అంటున్నాం? గిరిరాజ్ సింగ్ అని అంటున్నాం. సో కేంద్రంలో ఎవరికి ఇచ్చారు ఈ బాధ్యతలు అని అంటే గిరిరాజ్ సింగ్ గారికి ఇవ్వడం జరిగింది. సో తెలంగాణలో అయితే ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నది ఎవరు అని అంటే సీతక్క. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశాలని మీరు గుర్తుంచుకోండి. ఇది మనకి ఈ పథకాన్ని ఆధార్తో అనుసంధానించడం ద్వారా తెలుసుకుంటున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. సో ఇలా ఈ అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ అవ్వండి. ఎందుకోసం ఆధార్ని అనుసంధానించారు అని అంటారు. సో ఈ పథకాన్ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అని అంటారు. ఈ చట్టం ఎప్పుడు వచ్చింది అని అంటే 2005లో అని అంటున్నాం. సో ఈ పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు తీసుకొచ్చిరు అని అంటే నైపుణ్యం లేని ప్రజలు, బీపీఎల్ కుటుంబాలకు అని అంటున్నాం. సో ఇలా ఏ విధంగా క్వశ్చన్ అడిగినా ఈ క్వశ్చన్స్కి ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నార్మల్గా క్వశ్చన్స్ అడిగినా, స్టేట్మెంట్ లెవెల్లో క్వశ్చన్స్ అడిగినా మీకు ఉపయోగపడుతుంది.